విరిగిపడుతున్న గుడిసె. రాత్రివేళ భయంకరమైన వర్షం, బయట చీకటి ఆవరించి ఉంటుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంటుంది. ఒక చిన్న దివిటీ వెలుగులో మల్లయ్య తన పూరి గుడిసె మధ్యలో నిలబడి ఉంటాడు. లక్ష్మి ఒక చిన్న ఇనుప గిన్నెతో ఆ నీటిని తోడి బయటికి పోవడానికి తాపత్రయపడుతుంటుంది. అయ్యో ఏమండి, ఆ పైకప్పు మూలదూలం విరిగి కింద పడిపోయింది. చూడండి, నీళ్లు బిందెలతో వంపినట్లు ఇంట్లోకి ముంచెత్తుతున్నాయి. ఈ పూరి గుడిసె ఇప్పుడే కూలిపోయేలా ఉందండి. మనం ఈ నీళ్లలోనే మునిగిపోతామా? అసలే బయట కనుచూపు మేరలో వెలుగులేదు. కేవలం గాలుల హోరు తప్ప ఏమీ వినిపించడం లేదు. మనం బయటికి వెళ్ళిపోదామా? ఇక్కడుంటే ఈ మట్టి గోడలు మన మీద పడిపోతాయి. లక్ష్మి, కంగారు పడకు. కాస్త ఊపిరి పీల్చుకో. బయట వాతావరణం ఎలా ఉందో చూశావా? దారిన్పోయే పెద్ద పెద్ద చెట్లే వేళ్లతోసా పెకలించుకుని కింద పడుతున్నాయి. ఈ రాళ్ల వర్షంలో, ఈ చీకట్లో మనం కాలు బయటపెట్టామా? ఆ ఈదురు గాలులకు కొండ దిగువన ఉన్న లోయలో పడిపోతాం. బయటకంటే ఈ గుడిసె లోపలే కాస్త నయం. ఈ గుడిసె పడమటి వైపు ఉన్న గోడ కాస్త ఎత్తుగా, గట్టిగా ఉంది. అక్కడికి వెళ్ళి నిలబడు. నేనిక్కడ పారతో నేలం తవ్వి నీళ్లు బయటికి పోవడానికి చిన్న దారి చేస్తాను. ఏంటో మన బతుకులు. ఏడంతా రాత్రింబౌళ్లు కష్టపడి ఆ రాతి నేలలో నాగలి మోసినా మనకు పూట గడవడమే కష్టంగా ఉంది. వర్షాకాలం వస్తే చాలు, ఊళ్ళో వాళ్లందరూ తమ పెంకుటిళ్లలో ప్రశాంతంగా నిద్రపోతారు. కాని మనమం మాత్రం ప్రతి ఏడూ ఈ పూరి గుడిసె కారుతుంటే బిందెలు, గిన్నెలు అడ్డం పెట్టుకుని రాత్రంతా జాగారం చేయాల్సిందేనా? లక్ష్మి, కష్టాలు వచ్చాయని దేవుణ్ణి నిందించకూడదు. పేదరిక అనేది మనం చేసుకున్న పాపం కాదు. అది ఒక పరీక్ష మాత్రమే. ఈరోజు మనకు ఇబ్బందిగా ఉన్నా రేపు ఉదయం సూర్యుడు వస్తే అంతా సర్దుకుంటుంది. నీవు అధైర్యపడకు. ముందు ఆ దివిటి ఆరిపోకుండా చూడు. ఆ కోణం వైపు తవ్వండి. అక్కడ నీళ్లు ఎక్కువగా చేరుతున్నాయి. కాని ఆ మూలం నేల చాలా గట్టిగా ఉన్నట్లుంది. అంత గట్టి నేలను ఈ చిన్న పారతో తవ్వడం నీవల్ల అవుతుందా? మన ప్రాణాలను కాపాడుకోవాలంటే తవ్వాల్సిందే. అంతలో పార ఏదో చాలా గట్టి వస్తువుకు తగిలి ఖంగ్ అని పెద్ద శబ్దం వస్తుంది. ఏంటిది? పార లోపలికి దిగడం లేదు. నేలలో రాయి ఉందనుకున్నాను. కాని ఇది రాయి శబ్దంలాగా లేదు. ఏదో పాత లోహపు పెట్టెకు తగిలినట్లు శబ్దం వచ్చింది. ఏంటి, లోహపు శబ్దమా? ఈ పాత గుడిసె కింద అది? లక్ష్మి, నిజంగానే ఇక్కడేదో ఉంది. ఇది మామూలు పెట్టె కాదు. చాలా పాతకాలపు రాతి మరియు ఇనుముతో చేసిన పెద్ద పెట్టె. దీనిపైన పెద్ద ఇనుప గొల్లె ఉంది. కాని సంవత్సరాలుగా నీటిలో నానడం వల్ల ఆ గొళ్ళెం తుప్పుపట్టి విరిగిపోయి ఉంది. అయ్యో వద్దండి. పాతకాలపు ఇళ్లల్లో, అది గుడిసెల కింద నేలం తవ్వితే దయ్యాలు, భూతాలుంటాయని ఊళ్ళో పెద్దలు చెప్తుంటారు. అసలే బయట రాక్షస వర్షం పడుతోంది. ఇంట్లో నీళ్లు ముంచెత్తుతున్నాయి. ఈ సమయంలో ఆ పాత పెట్టెను తాకకండి. దాన్ని అలాగే మట్టితో కప్పేయండి. లక్ష్మి, పిచ్చి మాటలు మాట్లాడుకు. దయ్యాలు, భూతాలు ఏమీ ఉండవు. మన గుడిసె కూలిపోయిపోయే స్థితిలో ఉంది. అసలు ఈ పెట్టె ఇక్కడికెలా వచ్చింది? ఇందులో ఏముందో చూడకపోతే నా మనసు ఊరుకోదు. లక్ష్మి, ఆ డ్యూటీని కాస్త ఇటుగా పట్టు. జాగ్రత్త, ఏమైనా విషపురుగులున్నాయేమో. మల్లయ్య పెట్టె మూతను గట్టిగా పైకి లేపుతాడు. ఆ పెట్టె తెరవగానే లోపల ప్రకాశవంతంగా మెరుస్తున్న పాతకాలపు బంగారు నాణాలు, వెండి నాణాలు, పెద్ద పెద్ద విలువైన రాళ్లు కనిపిస్తాయి. ఆ వెలుగుకు ఇద్దరి కళ్ళు చెదిరిపోతాయి. ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోళ్లు వెలబెడతారు. వర్షం హోరు ఇంకా పెరుగుతుంది. ఇంట్లో నీటి మట్టం కొద్దిగా తగ్గినా ఆ నాణాల ప్రకాశం ఆ చిన్న దివిటీ వెలుగులో మిలమిలా మెరుస్తూ ఉంటుంది. లక్ష్మీ, మల్లయ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. దేవుడా, ఇవి నిజంగానే బంగారు నాణేలా? పాతకాలపు రాచరికపు ముద్రలున్నట్లున్నాయి. ఇన్ని వందల బంగారు నాణాలు మన చిన్న పూరి గుడిసె కింద ఉన్నాయా? నేను కలకంటున్నానా? లక్ష్మి, ఇది కల కాదు, నిజం. ఇవి పాతకాలపు బంగారు నాణాలు. ఈ నాణాలు ఒక్కొక్కటి చాలా బరువుగా ఉన్నాయి. ఇవన్నీ మన గుడిసె మూలన ఉన్న మట్టి కింద ఇన్నాళ్లుగా దాగి ఉన్నాయి.
మన పేదరికాన్ని చూసి దేవుడే ఈ వర్షం రూపంలో మనకి మార్గం చూపించాడా? త్వరగా ఈ మూత వేసేయండి, ఆ గుడ్డను దానిపై కప్పేయండి. ఎవరైనా చూస్తే మన ప్రాణాలకే ప్రమాదం. ఈ బంగారు నాణేల్లో ఒక్క 4-5 నాణాలమ్మినా మన జీవితం మారిపోతుంది. మనం పెద్ద పెంకుటిల్లు కట్టుకోవచ్చు, 4 ఎకరాల మంచి పచ్చటి పొలం కొనవచ్చు, మన కష్టాలన్నీ తీరిపోతాయి. లక్ష్మి, ఆగు, తొందరపడకు. మన కష్టాలు తీరడం సరే, కానీ ఈ నిధి మన గుడిసె కింద దొరికినంత మాత్రాన ఇది మన సొంతమైపోతుందా? అసలు ఈ పాత నాణాలు ఇక్కడెలా వచ్చాయి? ఇది మన తాతల కాలం నాటిది కాదు కదా? ఏంటండి మీరు మాట్లాడేది? మన గుడిసె కింద మన నేలను తవ్వుతుంటే దొరికిన సొమ్ము మనది కాకపోతే ఇంకెవరిదవుతుంది? ఇన్నాళ్లుగా మనం ఆకలితో అలమటిస్తుంటే ఏ ఊరి పెద్దైనా వచ్చి మనకొక పూట అన్నం పెట్టాడా? ఏ అధికారైనా వచ్చి మనకు ఇల్లు కట్టించాడా? ఇప్పుడు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని కూడా మీరు వదులుకుంటారా? లక్ష్మి, మేం చెప్పేది విను. అక్రమంగా వచ్చిన ధనం మనింట్లో ఉంటే ప్రశాంతత ఉండదు. ఈ నాణేల సంగతి ఊళ్ళో ఎవరికైనా తెలిస్తే మనల్ని దొంగల కింద జమకట్టి జైలుకి పంపుతారు. ఈ వర్షంలో మనింట్లోకి నీళ్ళు రాకుండా చూసుకోవడం మానేసి ఈ నిధి గురించి ఆలోచించి భయపడ్డం సరికాదు. బయట విపరీతమైన మెరుపులు మెరుస్తాయి. ఎవరో తలుపు బాదుతున్న శబ్దం వస్తుంది. మల్లయ్య వేగంగా ఆ రాతి పెట్టెపై మట్టిని, పాత గుడ్డను కప్పేస్తాడు. ఎవరిది బయట? ఈ అర్ధరాత్రి వేళ భయంకరమైన వర్షంలో మా తలుపు తడుతున్నది ఎవరు? మల్లయ్య, నేను రామయ్యను, పక్క ఇంట్లో ఉండే రామయ్యను. తలుపు త్వరగా తీయ్యా, బయట చెట్టుకొమ్మ ఊడి నా ఇంటి కప్పుపై పడింది. నా ఇల్లు సగానికి పైగా దెబ్బతింది. నీ గుడిసె సురక్షితంగా ఉందో లేదో అని చూద్దామని వచ్చాను. రామయ్య గారు, మీరు ఈ వర్షంలో వచ్చారా? లోపలికి రండి. అబ్బా, ఏమన్నా వర్షమా మల్లయ్య? నా 60 ఏళ్ల వయసులో ఇలాంటి విపరీతమైన గాలులను, వర్షాన్ని ఎప్పుడూ చూడలేదు. నీ గుడిసె ఎలా ఉందో అని భయపడ్డాను. ఇక్కడేంటి, మోకాళ్లలోతు నీళ్లు ఉన్నట్లున్నాయి. మీరు ఈ సమయంలో రావడం మా అదృష్టం. మల్లయ్య, ఆ మూలని ఏంటయ్యా అంత పెద్ద గోయి తవ్వావు? ఈ వర్షంలో ఇంట్లో మట్టిని తవ్వడమేంటి? ఆ గుడ్డ కింద ఏదో రాతిపెట్టెలా కనిపిస్తోంది. ఏంటయ్యా అది? నీ ముఖంలో అంత భయం కనిపిస్తోంది ఏంటి? ఏంటి? అదా రామయ్య గారు, ఏమీ లేదు. ఇంట్లోకి నీళ్ళు ఎక్కువగా వచ్చేస్తుంటే నీళ్లు పక్కకు పోవడానికి పారతో చిన్న కాలువలా తవ్వానయ్యా. అక్కడేదో పాత రాయి అడ్డంగా ఉంటే పక్కకు నెట్టాను. అంతే తప్ప ఏమీ లేదయ్యా. మల్లయ్య, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకు. నేనీ ఊళ్ళో పుట్టి పెరిగినవాణ్ణి. నీ కళ్లల్లో ఉన్న కంగారు నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ గుడ్డ కింద ఉన్నది పాత రాతిపెట్టె కదా? దానిపై ఉన్న ఇనుపముద్ర మన ఊరి పాత జమీందారుగారి వంశానిది కదా? నీకు ఈ నేలలో ఏదైనా నిధి దొరికిందా మల్లయ్య? ఇంట్లో నిశ్శబ్దం ఆవరిస్తుంది. వర్షపు బొట్లు పైకప్పు నుండి పడుతున్న శబ్దం తప్ప వేరేమీ ఉండదు. రామయ్య ఆ గుడ్డను పక్కకు జరిపి చూస్తాడు. అందులో ఉన్న బంగారు నాణేలను చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోతాడు. దేవుడా! మల్లయ్య, ఇది నిజంగానే పాతకాలపు బంగారు నిధి. 20 ఏళ్ల క్రితం మన ఊరి ఉత్తరం వైపు ఉన్న పాత జమీందారు మేడ వరదల్లో కొట్టుకుపోయినప్పుడు ఈ నిధి మాయమైందని ఊళ్ళో చెప్పుకునేవారు. ఆ వరద నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చి నీ గుడిసె ఉన్న ఈ పల్లపు నేలలో కూరుకుపోయుందన్నమాట. ఇది ఎంత పెద్ద నిధి మల్లయ్యా! రామయ్య గారు, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఈ విషయం ఊళ్ళో ఎవరికీ చెప్పకండి. 25 ఏళ్లుగా మేం పడుతున్న కష్టాలు మీకు తెలుసయ్యా. తినడానికి తిండి లేక, ఉండడానికి సరైన ఇల్లు లేక రోజు చచ్చి బతుకుతున్నాం. ఈ నాణేలలో కొద్దిపాటి నాణేలు మేం తీసుకుంటే మా పేదరికం తీరిపోతుందయ్యా. దయచేసి మమ్మల్ని కాపాడండి. లక్ష్మమ్మ, నీ ఆవేదన నాకర్థమవుతోంది. మీ పేదరికాన్ని నేను నా కళ్లతో చూశాను. కాని ఆశ అనేది మనిషి కళ్లను కప్పేస్తుంది. ఈ నిధి నీ గుడిసె కింద దొరికినంత మాత్రాన ఇది మీ సొంతం కాకపోవచ్చు. ఇది పాతకాలపు జమీందారు సొత్తు. అంటే ఇది మన ఊరి ప్రజాధనం కిందకు వస్తుంది. నాణేలను దొంగతనంగా దాచుకుని అమ్మడానికి ప్రయత్నిస్తే
పట్టణంలో ఉన్న నాణేల వ్యాపారులు నిన్ను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. రామయ్య గారు, ప్రజాధనమంటున్నారు, బాగానే ఉంది. కాని ఈ ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద భూస్వాములు పేదల భూములను అక్రమంగా ఆక్రమించుకుని ప్రభుత్వ నిధులను మింగేస్తూ భోగాలు అనుభవిస్తున్నారు కదా. వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ఏనాడైనా అధికారులు వచ్చి వాళ్లను జైల్లో పెట్టారా? నిజాయితీగా కష్టపడే మాలాంటి పేదవాళ్లకు ఈ రాత్రికి తలదాచుకోవడానికి నీడకూడా లేదు. అలాంటిది దేవుడు స్వయంగా నా పారకిందకు ఈ పెట్టెను పంపినప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్లీ ఆ అధికారులకు ఇస్తే వాళ్లు దీన్ని తమ సొంతానికి వాడుకోరని నమ్మకం ఉందా? మల్లయ్య, ఎదుటివాడు తప్పు చేస్తున్నాడని మనం కూడా తప్పు మార్గాన్ని ఎంచుకోకూడదు. ఇతరులు చేసే అన్యాయం వాళ్ల పాపం అవుతుంది, కాని మనం చేసే తప్పు మన భవిష్యత్తును నాశనం చేస్తుంది. నీ నిజాయితీకి వెలకట్లేం మల్లయ్య. ఈరోజు నువ్వు ఈ నాణేలను దాచుకుంటే నీ మనసులో ప్రశాంతత పోతుంది. ప్రతి రాత్రి ఎక్కడ దొరికిపోతామో అనే భయంతో బతకాల్సొస్తుంది. అదే నువ్వు ధైర్యంగా ఉదయాన్నే ఈ నిధిని గ్రామ పంచాయతీకి, ప్రభుత్వ అధికారులకు అప్పగిస్తే నీ నిజాయితీకి తగిన పారితోషికం అధికారికంగా దక్కుతుంది. రామయ్య గారు, నిజంగానే ప్రభుత్వం మాకు పారితోషికం ఇస్తుందా, లేక ఈ నిధిని లాక్కుని మమ్మల్ని నెట్టేస్తుందా? లక్ష్మమ్మ, ఊరు పెద్దగా నేను నీకు మాటేస్తున్నాను. ఉదయాన్నే మండల అధికారులను, గ్రామ సర్పంచ్ను ఇక్కడికే రప్పిస్తాను. మీ సమక్షంలోనే ఈ నిధిని లెక్కించి పత్రాలు రాయిస్తాను. ప్రభుత్వ చట్టాల ప్రకారం దొరికిన నిధిలో కొంత భాగం ఆ భూమి యజమానికి పారితోషికంగా దక్కుతుంది. దాంతో మీరు గౌరవంగా పక్కా ఇల్లు కట్టుకోవచ్చు, 4 ఎకరాల పొలం కొనవచ్చు. దొంగతనం అనే నింద లేకుండా తల ఎత్తుకుని బతకవచ్చు. రామయ్య గారు, మీరు సరైన మాట చెప్పారు. ఆకలితో ఉన్నప్పుడు ఆశ కలగడం సహజమే. నా పేదరికం కంటే నా నిజాయితీ నాకు చాలా ముఖ్యం. ఈ రాతి పెట్టెను అలాగే మూసి ఉంచుదాం. ఉదయాన్నే అధికారులకు అప్పగిద్దాం. అవునండి, ప్రశాంతత లేని 1000 కోట్ల కంటే నిజాయితీగా వచ్చే కొద్దిపాటి సొమ్ముతో బతకడమే మేలు. ఉదయాన్నే వర్షం పూర్తిగా వెలిసిపోతుంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. రామయ్య చెప్పినట్లే మండల ఉన్నతాధికారి, గ్రామ సర్పంచ్ మరియు ఊరి జనులందరూ మల్లయ్య గుడిసె వద్దకు చేరుకుంటారు. మల్లయ్య, లక్ష్మి ఇద్దరూ ఆ రాతి పెట్టెను అధికారుల ముందు ఉంచుతారు. దేవుడా, ఇవి నిజంగానే అత్యంత ప్రాచీనమైన రాచరికపు బంగారు నాణాలు. వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. మల్లయ్య, నీ గుడిసె కూలిపోతున్న సమయంలో, ఇంట్లో నీళ్లు ముంచెత్తుతున్న సమయంలో ఈ నిధి నీకు దొరికిందే. దీన్ని నువ్వు దాచుకుని ఉంటే ఎవరికీ తెలిసేది కాదు. కానీ నువ్వు రూపాయి ఆశ లేకుండా ప్రభుత్వానికి అప్పగించావు. నీ నిజాయితీకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అవునయ్య అధికారిగారు, మల్లయ్య మన ఊళ్ళోనే అత్యంత నిరుపేద రైతు. అయినా కాని ఈయన ఉన్నతమైన గుణాన్ని చూసి మనమందరం గర్వపడాలి. ఈయనకు తగిన పురస్కారం లభించాలి. మల్లయ్య, ప్రభుత్వ చట్టాల ప్రకారం నిధిని అప్పగించిన నీకు పారితోషికంగా 25% సొమ్ము చెందుతుంది. ఆ సొమ్ము ఈరోజే నీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అంతేకాదు, నీ నిజాయితీని గుర్తించి ప్రభుత్వ ఉచిత గృహ నిర్మాణ పథకం కింద నీకు, లక్ష్మమ్మకు ఉచితంగా 3 గదుల కాంక్రీట్ ఇల్లు నిర్మించి ఇవ్వడానికి నేను ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. చూసారా, నిన్న రాత్రి ఆశపడి ఈ నిధిని దాచుకుని ఉంటే ఈరోజు మనం దొంగలలా భయపడేవాళ్లం. కానీ మీ నిజాయితీ వల్ల ఈరోజు ప్రభుత్వం మనకు ఉచితంగా మంచి పెంకుటిల్లు, కాంక్రీట్ ఇల్లు ఇచ్చింది. మనకు సగౌరవంగా సొమ్ము కూడా దక్కింది. రామయ్య గారు, నిన్న రాత్రి వర్షంలో మీరు మా ఇంటికొచ్చి నాకు ధర్మ మార్గాన్ని చూపించకపోతే నేను తప్పుదోవ పట్టేవాణ్ణి. కష్టాలొచ్చినప్పుడు మనసు చలించకుండా నీతిగా నిలబడితే ఆ దేవుడే ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతాడని ఈరోజు నాకు అర్థమైంది. మల్లయ్య, నీ నీతికి దక్కిన విజయమిది. నీ నిజాయితీ ఈ ఊరి మొత్తానికి ఒక గొప్ప ఆదర్శం. ఎంతటి భయంకరమైన కష్టకాలంలోనైనా, ఆకలి బాధలోనైనా నిజాయితీని, ధర్మాన్ని విడనాడకూడదు. ఆశతో అధర్మంగా పొందే ధనం భయాన్ని, అశాంతిని మాత్రమే ఇస్తుంది. కాని నీతిగా, నిజాయితీగా బతికితే వచ్చే ఫలం జీవితాంతం ప్రశాంతతను,
సమాజంలో గొప్ప గౌరవాన్ని అందిస్తుంది.